వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తారక రంగారెడ్డి గారు. సో ఆయనతో కూడా మాట్లాడదాం. ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఆల్ వెల్ సార్, ఆల్ వెల్. హౌ ఆర్ యూ? యా గుడ్ సార్. ఏంటి అసలు ఏం జరుగుతుంది అంటే కొత్త గవర్నమెంట్ 2 years కంప్లీట్ అయిపోతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రేవంత్ రెడ్డి గారి సర్కార్ స్టార్ట్ అయ్యి సో ఈ 2 సంవత్సరాల నుంచి మనం తీసుకున్నామంటే ఓవరాల్గా ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్ కానీ పరిశీలించామంటే సో అంత ఫాస్ట్గా ఉన్నట్లు కనిపించట్లేదు అని చెప్పి కూడా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా ఉండింది, ఇప్పుడు ఈ 2 years కంప్లీట్ అయిపోయింది కదా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. సో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, ఏంటి కంపారిజన్ తీసుకున్నాంటే దానికి దీనికి ఏంటి తేడా? కంపారిజన్ అంటే సార్, ఇప్పుడు కేటీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ ఇప్పటికీ తేడా అనేది ఎగ్జాక్ట్ ఈ డిఫరెన్స్ అనేది చెప్పలేమండి ప్రజెంట్గా. ఎందుకంటే లాస్ట్ 2 years ఇంపాక్ట్ కొద్దిగా ఉంది. గవర్నమెంట్ స్టెబిలైజ్ అవ్వడానికి టైం పట్టింది. బట్ అలా అని చెప్పేసి ఏదైతే ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఎక్స్టెన్షన్ చేస్తుందో టీ హబ్ కానీ మిగతా కానీ రీసెంట్ స్మాల్ కన్ఫ్యూజన్ ఉండే, బట్ దానికి మళ్ళీ క్లారిటీ ఇచ్చున్నారు. సో ఎప్పుడు కూడా ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన వాటిని ప్రజెంట్ గవర్నమెంట్లో ముందుకు తీసుకెళ్తేనే డెవలప్మెంట్ యాక్టివిటీ ముందుకు వెళ్తుంది. అప్పట్లో చంద్రబాబు గారు, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు, మళ్ళీ ఇంకొక గవర్నమెంట్ అది అది ఆ ఫేజ్ ఎప్పుడు కూడా కంటిన్యూషన్ చేస్తేనే గవర్నమెంట్స్ డిస్టర్బ్ చేయకుండా ఉంటే అది గ్రోత్ ఎప్పుడు ఉంటుంది. ప్రజెంట్ ఇప్పటిదాకా అయితే మాత్రం మార్కెట్ గ్లోబల్ పారామీటర్స్ వల్ల తగ్గింది కొద్దిగా. కానీ ప్రజెంట్ ఉన్న దానికన్నా కూడాను ఫ్యూచర్లో ఎలా ఉండిద్ది అని అంటే గవర్నమెంట్స్ చేంజ్ అయ్యే కొద్దీ వాళ్ళ పాలసీలు డిఫైన్ చేస్తాయి గవర్నమెంట్ని. సో ఇప్పుడు కొత్త పాలసీలు రావచ్చు, లేదా 4th సిటీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు దాన్ని చేస్తున్నారు. సో ఇటువంటి యాక్టివిటీస్ వల్ల ఏమవుతుందంటే కొద్దిగా మార్కెట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. జనాలు కూడా కొద్దిగా గొప్ప అట్లీస్ట్ ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం అక్కడ ఏదో ఉంది కదా కొనుక్కుందాం ఫ్యూచర్స్గా అనుకోవడానికి ఆలోచిస్తారు ఖచ్చితంగా. సో ఆ ఇంపాక్ట్ అయితే ఉంది. మార్కెట్ అయితే పూర్తిగా ఏం పడిపోలేదు, కొద్దిగా స్టోర్ అనే మనం వాస్తవం. అంటే 4th సిటీ విషయంలో రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. మన ఒక సబ్మిట్ కూడా జరిగింది అక్కడ. వరల్డ్ మొత్తం చూపు మళ్ళీ అటువైపు వచ్చింది. సో ఇలాంటి సందర్భంలోనే మళ్ళీ కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు మళ్ళీ మార్కెట్ మీద ప్రభావం చూపించాయి. మార్కెట్ మీద ప్రభావం చూపించాయంటే కొంత మార్కెట్ మీద ప్రభావం లిటిల్ ఉంటుందండి, ఎక్కువ ఉండదు. ఎందుకు అంటే హైదరాబాద్ ఉన్న 19 ఎగ్జిట్స్లో కంప్లీట్ 19 ఎగ్జిట్స్లో ఎగ్జిట్ నెంబర్ 14, 15, 16 అంటే బెంగళూరు, పెద్దగోల్కొండ, తుక్కుగూడ ఎగ్జిట్స్ ఏవైతే మనం మాట్లాడుతున్నామో ప్రజెంట్గా టాటా రోడ్ అని చెప్పేసి రావిర్యాల దగ్గర నుంచి ఆ కొంగరకల్లాను డైరెక్ట్ రోడ్ మెయిన్ రోడ్ ఒకటి వస్తుందన్నమాట. సో ఈ వ్యాఖ్యల వల్ల కొద్దిగా ఉండొచ్చేమో కానీ బట్ గవర్నమెంట్లు మారుతున్నా లొకేషన్ మారట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్లు మారుతున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఆ టైంలో ఫార్మా సిటీ అని ఉండేది, ముచ్చర్ల ఫార్మా సిటీ అని ఉండేది, తుక్కుగూడ బెల్ట్లో ఫ్యాబ్ సిటీ, తర్వాత మహేశ్వరంలో జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్కు, అలా అని చెప్పేసి పక్కన మన తుక్కుగూడ బ్యాక్ సైడ్ హార్డ్వేర్ పార్కు, ఇలా కొన్ని ఆల్రెడీ కంపెనీస్ ఉన్నాయి. సో గవర్నమెంట్స్ మారుతున్నా లొకేషన్ మాత్రం అక్కడనే మ్యాక్సిమం తుక్కుగూడ సరౌండింగ్ ఆఫ్ ఎయిర్పోర్ట్ దగ్గరలోనే వస్తుంది. ఎందుకంటే ఫార్మా సిటీ ముచ్చర్ల ఫార్మా అన్నారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఫ్యాబ్ సిటీని అదే ఈ సిటీగా మార్చారు. ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఆయన ఏఐసిటీ, 4th సిటీ, స్కిల్ యూనివర్సిటీ అని చెప్పేసి సో కాల్డ్ డిఫరెంట్ నేమ్స్ తోటి అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. మీర్ఖాన్పేట్, ఎగ్జాక్ట్లీ కందుకూరు, మీర్ఖాన్పేట్ సరౌండింగ్స్, దోస్ ముచ్చర్ల సరౌండింగ్ ఏరియాసే. ఓకే, అండ్ దట్ ఈస్ యాక్చువల్లీ తుక్కుగూడ అనేది చెన్నై హైవే. బెంగళూరు హైవే ఎట్లయితే ఉందో, ఎగ్జిట్ నెంబర్ 16 శంషాబాద్ నుంచి బెంగళూరు హైవే ఎట్లయితే ఉందో అది యాక్చువల్లీ చెన్నై హైవే. సో చెన్నై హైవేకి ఎవరైనా నెక్స్ట్ టైం ఇన్ కేసు అది బాగా రెడీ అయిపోతే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి బెంగళూరు నుంచి కర్నూలు ఇట్లా ఈ 1 hour డ్రైవ్ టైం ఏదైతే ఉందో 1 hour డ్రైవ్ టైం దే కెన్ సేవ్. సో దానికి డోకా లేదు. డెఫినెట్గా గవర్నమెంట్స్ మారొచ్చేమో కానీ లొకేషన్ మారే అవకాశం లేదు. అండ్ ఇన్వెస్ట్మెంట్ డబ్బున్న వాళ్ళు, హోల్డ్ చేయగల కెపాసిటీ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. గ్యారెంటీగా దే విల్ గెట్ రిటర్న్స్. మార్కెట్ని విపరీతమైన హైప్ తీసుకుని రావటమే ఇలాంటి పరిస్థితులకు కారణం అంటే విపరీతమైన హైప్ అంటే అండి, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏం చూస్తారు బేసికల్లీ మనం జనరల్ టెండెన్సీ ఆఫ్ ఎనీ హ్యూమన్ కైండ్. లైక్ గోల్డ్లో పెడదామా, లేదంటే స్టాక్ మార్కెట్లో పెడదామా, లేదంటే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయి వాటిలో పెడదామా అని చూస్తారు. సో ప్లాట్స్ లేదంటే కమర్షియల్ ఆఫీస్ స్పేసెస్లో పెట్టడానికి చూస్తారు. సో ప్లాట్స్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరైనా లోకల్గా యాజ్ అ లోకల్గా తెలుగేట్స్గా అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడైతే బాగుంటుందో, కంఫర్ట్ ఉంటుందో అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు రేపు పొద్దున 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో మంచిగా ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దానికి వాల్యూ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పేసి పెడతారు. సో దానికి డోకా ఉండదు కదా. సో ఆ పారామీటర్లో ఇట్ ఈస్ ఏ గుడ్ వన్. ఎందుకు అసలు పబ్లిక్ అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదండి అంటే రియల్ ఎస్టేట్ మీద? ఇంట్రెస్ట్ అంటే అండి అంటే నాట్ ఓన్లీ హైదరాబాద్ సార్,
మనం ఒక పక్క అటు అమరావతి తీసుకున్నా కానీ, హైదరాబాద్ తీసుకోండి, చెన్నై తీసుకోండి, బెంగళూరు తీసుకోండి, పూణే తీసుకోండి, ఒక పెద్ద మార్కెట్ ఇదంతా. మంచి కాంపిటీషన్ ఉండేది ఈ అవును ఏరియాస్కి. అవును అది ఇప్పుడు అసలు కనిపించట్లేదు ఎక్కడ. దీనికి మీరు ఒప్పుకుంటారా? యా ఒప్పుకోవాలండి. ఎవ్రీ వన్ షుడ్ యాక్సెప్ట్ దట్. ఒప్పుకోవాలి అని అంటే కొన్ని భయాలు మొదలైనవి. అంటే రేపు పొద్దున ఎప్పుడు కూడా ప్రాపర్టీ అనేది బర్డెన్ కావద్దు. అల్టిమేట్లీ మనిషికి కావాల్సింది పీస్ఫుల్ లైఫ్. పీస్ఫుల్ లైఫ్ అంటే ఏంటి? ఉన్న దాని నుంచి ఉన్నతంగా కోరుకుంటాడు. ఆ ఉన్నతంగా కోరుకున్న దానిలో కూడా అవసరమా కాదా అని బేస్ చేసుకొని తీసుకుంటే బెటర్. అంటే వాళ్ళు ఈఎంఐ బర్డెన్ని ఈఎంఐని యాక్చువల్గా బర్డెన్లో ఫీల్ కావద్దు. ఫీల్ కానప్పుడు నో ఇష్యూ. ఈఎంఐ రేపు పొద్దున స్ట్రెస్ అయ్యి తీసుకుందాం ప్రాపర్టీ అనుకొని జాబ్ ఉండిద్దో లేదో తెలియక ఏ ఇంపాక్ట్ ఒకటి మార్కెట్లో అండ్ ట్రంప్ ఎఫెక్ట్ ఒకటి మార్కెట్లో అండ్ వార్స్ నడుస్తున్నాయి ప్రీవియస్గా కూడాను ప్రెసెంట్ కూడాను. సో ఇవన్నీ ఇంపాక్ట్ ఏమవుతుందంటే సమ్ కైండ్ ఆఫ్ అన్సర్టనిటీ అనేది బై డిఫాల్ట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే అరే బాబు ఇన్నాళ్ళు ఆగాం కదా, ఇంకొక 1 year ఆగి తీసుకుందాం, అంత అర్జెంటుగా తీసుకొని అంత అర్జెంటుగా అప్గ్రేడ్ అవుదామా, అంత అర్జెంటుగా ఇంకొద్దిగా ఉన్నతంగా కావడానికి ట్రై చేద్దామా అన్నది కాస్త ఆలోచించి తగ్గిస్తారనమాట. సో అప్పుడు ఆ కైండ్ ఆఫ్ స్టేచర్లో ఉన్నప్పుడు పీపుల్ ఖచ్చితంగా ప్రాపర్టీ జోలికి వెళ్ళరు. ఆ భయాలు ఎక్కువ ఉండడం వల్ల మార్కెట్ కొద్దిగా ఇదిగా ఉండిద్ది అనమాట. అంటే ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ 4-5 yearsకి మార్కెట్ సైకిల్స్ మారుతూ ఉంటాయి. అంటే ఎర్నింగ్ కెపాసిటీ పెరిగినప్పుడు సేవింగ్ ఎక్కువ అవుతుంది. సేవింగ్ ఎక్కువ ఉన్నప్పుడు 4-5 years తర్వాత ఈ సేవింగ్ని ఇన్వెస్ట్మెంట్కి ముందుగా అక్కడ డిపాజిట్ లాగా చేసేసుకొని అడ్వాన్స్ లాగా ఇచ్చేసి రిమైనింగ్ లోన్కి వెళ్ళిపోదాం అనుకున్నటువంటి కైండ్ ఆఫ్ వెళ్తారు. సో ప్రజెంట్ ఆ భయం ఉంది. జాబ్ ఉండిద్దో జాబ్ ఉండదో తెలియని కైండ్ ఆఫ్ అవ్వచ్చు. ఏఐ వచ్చిన తర్వాత ఒక సెట్ ఆఫ్ మిడిల్ లేయర్ ఐటీ కంపెనీస్ అవ్వచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఆ మిడిల్లో ఉన్న హై పెయిడ్ సాలరీస్కి ఫస్ట్ ఇంపాక్ట్ పడుతుంది. సో వాళ్ళు ఆల్రెడీ 3-4 lakh 4 lakh 5 lakh పర్ మంత్ ప్యాకేజ్లో ఉంటారు. ద ఫస్ట్ ఇంపాక్ట్ వచ్చేది వాళ్ళకే. వాళ్ళు ఏంటి ఆ రేంజ్కి వెళ్ళాక ఇల్లులకు ఈఎంఐ ఉంటుంది, కార్లకు ఈఎంఐ ఉంటుంది, అడిషనల్గా ఏదైనా థింగ్స్ ఉన్నప్పుడు వాటికి ఈఎంఐ ఉంటుంది. అంటే లైఫ్ స్టైల్ మారుతున్నప్పుడు లగ్జరీ పెరుగుతున్నప్పుడు ఇవన్నీ బై డిఫాల్ట్ ఉంటాయి. కానీ అందుకే మొన్న నేను ఒక ఆర్టికల్ చదివా, 40 years అండ్ అబోవ్ వాళ్ళ ఐటీ ఎంప్లాయీస్ని అందరినీ తీసేస్తున్నారని చెప్పి కూడా ఒక ఆర్టికల్ రాశారు. మీరు చూసారో లేదో? సో మాకంటే ఏంటంటే యంగ్ జనరేషన్ కావాలి, యంగ్ బ్లడ్ కావాలి. సో అలాంటి వాళ్ళు మేము తీసుకుంటాం అని చెప్పి కూడా ఐటీ అటువైపు చూస్తుందని చెప్పి కూడా ఒక ఆర్టికల్ రూపంలో వచ్చింది. సో అది నిజమో కాదో తెలియదు కానీ వాస్తవంగా అయితే గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు చూస్తుంటే కొద్దిగా అటు ఇటుగా అలానే ఉంది. అంటే ఒక ఎక్కువ మంది సీనియర్స్ ఉండటం వల్ల సో వర్క్ అనేది అక్కడే ఆగిపోతుంది. ఇంకా కొత్తగా మనం క్రియేట్ చేయాలని చెప్పి కూడా ఆ కంపెనీస్ ఆలోచిస్తున్నాయని చెప్పి కూడా అన్నారు. అంటే జాబ్స్ భయం అన్నారు కదా మీరు ఒక మాట. సో ఆ భయం ఇక్కడ కూడా ఉన్నట్టు కనిపిస్తున్నట్టు. భయం ఉంటుందండి. ఇప్పుడు ఎట్లుంటుందంటే అప్డేటు అప్గ్రేడ్. ఎనీ పర్సన్ లైఫ్లో అప్డేటు అప్గ్రేడ్ ఈ రెండు అవ్వకపోతే ఖచ్చితంగా కొత్తగా వచ్చే జనరేషన్ వాళ్ళకు ఆ మైండ్ సెట్ని కాంపీట్ చేయాలంటే ఖచ్చితంగా ఎవ్రీ వన్ హ్యాస్ టు బి కీప్ ఆన్ లెర్నింగ్ అండ్ కీప్ ఆన్ అప్గ్రేడింగ్. స్కిల్స్ అప్సెట్ చేసుకోకపోతే ఏ ఫీల్డ్లో అయినా, ఈ ఫీల్డ్ అని కాదు ఏ ఫీల్డ్లో అయినా కూడా ఫ్యూచర్లో అంటే ప్రెసెంట్ ఏఐ మాట్లాడుతున్నాం, పర్ప్లెక్సిటీ మాట్లాడుతున్నాం, సో కాల్డ్ చాట్‌జిపిటి మాట్లాడుతున్నాం. సో ఇవన్నీ ఏంటంటే మనిషి యొక్క వర్క్ని ఈజీ చేసేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదైనా కావాలంటే ప్రాంప్ట్ ఇచ్చేసాం అనుకోండి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్సులు వచ్చేసినాయి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో పలాంటి నువ్వు రైట్ ప్రాంప్ట్ ఇచ్చేస్తే యూ విల్ గెట్ ఎ రైట్ ఆన్సర్ ఫర్ దట్. సో దట్స్ వేర్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ మూవింగ్ ఇన్ టు దట్ ఎరా. Like we call this as a AI era, we can say definitely, because వర్క్ ఎంత సింప్లిఫై అవుతుంది బై డిఫాల్ట్ ఏఐ వల్ల ఆ ఇంపాక్ట్ ఉంది. ఇంకోటి ఏంటంటే 40 years దాటిన వాళ్ళకి జాబ్ అనేది అలా ఉండదండి. 40 years వచ్చినా ఎవరైతే మనిషిలో స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుందాం, మనం ఇంకా ఎందుకు చేయలేము చేయాలి అన్న లోపల ఉన్న ఒక కైండ్ ఆఫ్ ఇంటెన్షన్ అవ్వచ్చు, అది ఉన్న వాళ్ళు ఎప్పటికీ బాగానే ఉంటారు. అంటే కొద్దిగా లేజీగా ఉండి సాలరీ చేసుకుందాం అప్గ్రేడ్ అవ్వకపోయిన వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు వచ్చేమో కానీ, ఎందుకంటే ఈ 25-30 years బ్యాచ్ వాళ్ళతోటి 40 years వాళ్ళు 40-45 వాళ్ళు కొద్దిగా బ్యాలెన్స్ చేయాలంటే అది మ్యాక్సిమం దే హ్యావ్ టు ఇదనమాట. సో అవుతుంది బై డిఫాల్ట్. సరే మీరు వాస్తవాలు చెప్పండి, మీరు ఈ 3 yearsలో హ్యాపీగా ఉన్నారా రియల్ ఎస్టేట్లో? నేను మిమ్మల్ని అడుగుతున్నా. యా డెఫినెట్లీ అండి. 3 years హ్యాపీగా ఉన్నారా అంటే రియల్ ఎస్టేట్లో హ్యాపీనెస్ అనేది ఫస్ట్ అరే గవర్నమెంట్ మారిందన్న పర్స్పెక్టివ్ మీరు మాట్లాడుతున్నారా లేదా మార్కెట్ ఓవరాల్ అని అంటున్నారా? మీకు ఏ విధంగా అర్థమైందో నాకు తెలుసు, అది మీరు చెప్పండి. సార్ నాకు అర్థమైనంత వరకు మీరు రియల్ ఎస్టేట్ సబ్జెక్ట్ మాట్లాడితే ఇండియా వైడ్ మార్కెట్ ఎక్కడా లేదు. ఫస్ట్ పాయింట్ మన హైదరాబాద్ ఒకటేని కాదు కానీ ఆల్ ఓవర్ Tier 1 సిటీస్లో ఏమైందంటే ల్యాండ్ వాల్యూస్ పెరిగినంత ఇదిగా ప్రాపర్టీ ఎస్ఎఫ్టీ ప్రైజెస్ పెరగలేదు. ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఒకప్పుడు కోకాపేట కానీ గచ్చిబౌలి కానీ రాయదుర్గం రీసెంట్ ఆక్షన్స్లో కూడాను
177 crore పర్ ఎకర్కి వెళ్ళిందంటే వాళ్ళు ఎంత సేఫ్టీ ప్రైస్ పర్ స్క్వేర్ ఫీట్ అమ్మాలి. సో ల్యాండ్ వాల్యూ పెరిగింది కానీ పర్ స్క్వేర్ ఫీట్ ప్రైస్ లేదు కదా. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఒక పాయింట్ సార్. ఒకప్పుడు కోకాపేట 100 కోట్లు అని చెప్పి దేశం మొత్తం హైదరాబాద్ వైపు చూసింది. చూశారు. సో ఒకసారిగా అది 100 కోట్లు పెరగటం, చుట్టుపక్కల ల్యాండ్స్ అని విపరీతంగా పెంచేయటం, ఆ ప్రభావం ఎంతో కొంత చూపించింది. గ్యారెంటీ ఉంది. సో మళ్ళీ మనం వచ్చేసి ఇక్కడ 170 కోట్లు ల్యాండ్ సంబంధించి రాజమండ్రి దగ్గర. సో సో దీని ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఇలా బయటికి తీసుకొని రావటం, ల్యాండ్స్ పెంచేయటం, దీని ఎఫెక్ట్ అనేది సామాన్యుల మీద ఎక్కువ చూపిస్తుంది అని చెప్పి కూడా వినిపిస్తున్నాం. ఇప్పుడు హై అండ్ ప్రొఫైల్ వాళ్ళకి ఏంటంటే ఓకే ఆ ల్యాండ్ తగ్గ ఆ ప్రైస్ వాళ్ళకి కొనుక్కోవడానికి అంత ఈజీగానే ఉంటుంది. కానీ మిడిల్ క్లాస్ పీపుల్ 80% ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ఏదో మనం ఒక పెద్ద భూతద్దంలా చూపించేసి సో కింద వాళ్ళని ఇబ్బంది పడుతున్నట్లు ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. అంటే అది గవర్నమెంట్ అండి. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ గవర్నమెంట్ పాలసీల్లోనే ఎవ్రీథింగ్ ఉంటుంది. ఎందుకంటున్నానంటే మీరు ఒకసారి 30-40 years బ్యాక్ చూస్తే నేను హైదరాబాద్కి 2000 టైంలో వచ్చానండి. అంటే ఆల్మోస్ట్ 26 years అవుతుంది. ఆ టైంలో కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో 15 phases ఉండేవి. phase 1, phase 2, phase 3, phase 4. అప్పుడు అంతా కూడా హారిజాంటల్ లివింగ్ అంటాం. దాన్ని హారిజాంటల్ లివింగ్ అంటాం. అంటే అక్కడ ఉన్న వైజంక్షన్ దాటాక బాలనగర్, జీడిమెట్ల ఆ రోడ్లో కానీ, కూకట్పల్లి ఈ రోడ్లో కానీ, డాక్టర్ రెడ్డిస్ బాచుపల్లి కానీ ఇండస్ట్రీస్ ఏ ఉండేవి అంటే ఫార్మా ఇండస్ట్రీసే ఉండేవి మేజర్లీ. 1990s, 2002 to 6 ఎప్పుడైతే ఈ ఐటీ సైబర్ టవర్స్ ఇవి ఎక్కువ వచ్చున్నాయో, ఓకే, ఈ సెగ్మెంట్ ఎక్కువ వచ్చినప్పుడు ఇక్కడ కూడా స్టార్ట్ అయింది మార్కెట్. ఓకే, అంటే ఆల్వేస్ హారిజాంటల్ లివింగ్ అనేది ఉంది. గవర్నమెంటే ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ అని చెప్పేసి ఒక ఇన్కమ్ గ్రూప్ బేస్ చేసుకొని దానికి తగ్గట్టు ఉండింది. ఈడబ్ల్యూ స్కీమ్స్ కూడా ఇచ్చేది. ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ కైండ్ ఆఫ్ థింగ్ కింద కొంతమందికి పావర్టీ లైన్ తగ్గట్టుగా గవర్నమెంట్ ఇచ్చింది. సో ఎవ్రీథింగ్ డిపెండింగ్ అయ్యింది గవర్నమెంట్ దగ్గర నుంచి. ఇప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ది సేమ్ పాయింట్, మీరు 170 crores అంటున్నాం కదా, మనం మాట్లాడుకుంటున్నాం కదా, దానికి రీజన్ కూడా ఎఫ్ఎస్ఐఏ. ఇండియాలో నాకు తెలిసినంత వరకు, నా నాలెడ్జ్ ప్రకారం కూడా ఇండియాలో ఎక్కడా లేనంత అన్లిమిటెడ్ స్క్వేర్ ఫీట్ ఏరియా 1 acre అచీవ్ చేసేది హైదరాబాద్లోనే. ఆ ఎఫ్ఎస్ఐ అనేది అచీవ్ చేయలేకపోతే ఇన్వెస్టర్స్ కూడా దాన్ని కొనరు ఆ ప్రైస్కి. సో అది ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ గవర్నమెంట్ దానిలో ఇచ్చిన ఆ కైండ్ ఆఫ్ స్మాల్ ఎఫ్ఎస్ఐ రూల్ ఏదైతే ఉందో దానికి అన్లిమిటెడ్ కట్టుకోవచ్చు అన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు తగ్గట్టు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ లెక్కేసుకుంటారు, ల్యాండ్ కాస్ట్ లెక్కేసుకుంటారు. సో వాళ్ళకి మిగిలిన మార్జిన్ లెక్కేసుకొని దే ఆర్ పర్చేజింగ్ ది ప్రాపర్టీస్.